గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఫనీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ, అసోసియేటెడ్ విత్ యోమా డైలీ. డియర్ ఫ్రెండ్స్, మనము ద్రవ్యం అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో మన సిలబస్లో చూస్తే ద్రవ్యము, బ్యాంకింగ్ అనేటువంటి ఒక యూనిట్ ఉంది. సో కనీసం 10-12 క్వశ్చన్స్ ఈ యూనిట్ నుంచి గ్రూప్ 2 ఎగ్జామ్లో రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది కొంత అప్లికేషన్ ఓరియంటెడ్ చాప్టర్. ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ చాప్టర్ కాబట్టి కొంచెం అభ్యర్థులు ఏకాగ్రతతో వినడం అనేటువంటి జరుగుతుంది. సో మరి అలా జరగకపోతే, మీరు ఏకాగ్రతతో కొంచెం కాన్సన్ట్రేట్ చేయకపోతే అర్థమవ్వకపోతే అప్లికేషన్ ఓరియంటెడ్లో మీరు స్కోర్ చేయలేరు. సో ఖచ్చితంగా 10-15 క్వశ్చన్స్ అవలీలగా ఈ చాప్టర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గతంలో కూడా జరిగినటువంటి పరీక్షల్లో చూసినట్లయితే 10-15 క్వశ్చన్స్ వచ్చినట్లుగా చాలా దాఖలు ఉన్నాయి. మరి ఈ ద్రవ్యం అంటే ఏంటి, ద్రవ్యం యొక్క భావనలు, విధులు, ద్రవ్యం యొక్క భావనలు, ద్రవ్యం యొక్క విధులు అన్నటువంటి వాటి గురించి చూద్దాం. సో ఈ ద్రవ్యాన్ని డిస్కస్ చేయడానికి ముందు వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటి ఒకటి ఉండేది, దాని గురించి మనం డిస్కస్ చేయాలి. వస్తు మార్పిడి పద్ధతి అంటారు. మరి ద్రవ్యం సృష్టించబడక ముందు, ద్రవ్యం ఆవిర్భవించడానికి ముందు ప్రపంచమంతా కూడా వస్తు మార్పిడి పద్ధతితోనే ట్రాన్సాక్షన్స్ జరిగేటివి. సో వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. ఈ వస్తు మార్పిడి పద్ధతినే బార్టర్ సిస్టమ్ అని అంటున్నారు. సో బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి పద్ధతి. మరి ద్రవ్యము ఆవిర్భవించక ముందు ఈ వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది ఉండేది. మరి ఈ వస్తు మార్పిడి పద్ధతి మనం చూసినట్లయితే సిసి అంటారు, కమ్యూడిటీ టు కమ్యూడిటీ సిస్టమ్ అని ఇంగ్లీష్లో అంటారు. సో దీన్ని సిసి అని పిలుస్తారు, ఆర్ సి టు సి అని పిలుస్తారు. అంటే కమ్యూడిటీ టు కమ్యూడిటీ అంటే వస్తువుల నుంచి వస్తువులకు మార్పిడి అని అర్థము. సో మరి ఈ కమ్యూడిటీ ఎకానమీ ఏంటంటే సి టు సి ఎకానమీ అంటారు దీన్ని. కమ్యూడిటీ టు కమ్యూడిటీ అంటే వస్తువు నుంచి వస్తువులకు ఉండేటువంటి మార్పుని ఆ విధంగా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. మరి అయితే మానవుని కోరికలు ఆ రోజుల్లో చూసినట్లయితే ఇప్పుడున్నంత కాకుండా ఆ రోజుల్లో కొంత పరిమితమైనటువంటి కోరికలు మానవుడికి ఉండేట్టుగా కనపడేటివి. పరిమితంగా కోరికలు ఉన్నాయి కాబట్టి వస్తు మార్పిడి పద్ధతి ఆ సమాజానికి సెట్ అయింది, సూట్ అయింది, వాళ్ళు ఆ సమాజం నడిచింది. అయితే రాను రాను నాగరికత పెరిగే కొద్దీ వ్యక్తి యొక్క కోరికలు, అంటే రాను నాగరికత పెరిగే కొద్దీ మానవుడి యొక్క కోరికలు అపరిమితంగా ఉన్నాయి, అంతు లేకుండా ఉన్నాయి. ఆ విధంగా ఈ పెరిగేటువంటి కోరికల వల్ల వస్తు మార్పిడి పద్ధతి అంతరించిపోవడానికి పోయింది. అదేవిధంగా చూసినట్లయితే వస్తు మార్పిడి మనిషి కోరికలు పెరగడం వల్లనే వస్తు మార్పిడి తగ్గిపోతుంది. సో ఈ వస్తు మార్పిడి పద్ధతి ఎలాగ ఉండేదయ్యా అంటే, ఆ రోజు వస్తువు విలువ కొలిసేటువంటి ప్రత్యేకమైనటువంటి కొలమానం ఏది లేదు కాబట్టి ఈ పద్ధతిలో కొన్ని కష్టాలు కూడా ఉండేటివని మనం చెప్పవచ్చును. అందుకోసమే మరి ఒకవేళ నా దగ్గర కిలో టమోటా పళ్ళు ఉంది, నాకు అదే వస్తు మార్పిడి పద్ధతిలో కిలో బంగారం ఇవ్వగలుగుతారా అంటే ఖచ్చితంగా కూడా ఇది ఆ వస్తువు యొక్క విలువను నిర్ణయించడంలో సక్సెస్ కాలేకపోయింది, వస్తువు యొక్క విలువను నిర్ణయించలేదు. మరి ఈ వస్తు మార్పిడి పద్ధతి అనేక ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది. సో వస్తు మార్పిడి పద్ధతి ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటో చూద్దాం. సో దీన్నే బార్టర్ సిస్టమ్ అంటున్నారు. సో బార్టర్ పద్ధతి అని కూడా అంటారు. ఓకే, ఈ బార్టర్ పద్ధతిలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ మనం ఒకసారి చూద్దాం. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎత్తుకుంటున్నారయ్యా అంటే, ఇద్దరి మానవుని కోరికలు కూడా కోయిన్సైడ్ అయ్యేటువంటి పొజిషన్లో లేవు. అంటే కోరికలు ఏకీభవించలేదు. నేను టమోటా పండ్లు ఇస్తే టమోటా పండ్లకు సరైనటువంటిదే నేను పొందడం కాదు, నా కోరికలు ఏకీభవించినప్పుడు అవతలి వారు ఇంకోటి పొందొచ్చు. నేను టమోటాలు ఇచ్చి టమోటాల కన్నా విలువైనటువంటి వస్తువులను పొందేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అలా కోరికలు అనేటువంటివి ఎప్పుడు కూడా ఏకీభవించవు. కాబట్టి ఇది ఒక సమస్యగా మారింది. కోరికలు
ఏకీభవించవు. సో కోరికలు అనేటువంటివి ఏకీభవించడం అనేటువంటిది కుదరలేదు. అదేవిధంగా కాలం కూడా ఏకీభవించదు. వస్తువులను విభజించడానికి వీల్లేదు. కోరికలు ఏకీభవించలేదు, కాలము ఏకీభవించలేదు. వస్తువులను కొలవడానికి సరైనటువంటి పద్ధతి వస్తువులను విభజించడానికి వీల్లేదు. సో వస్తువులను మనం దాని విలువను బట్టి విభజించలేము. సో పెద్ద వస్తువు అయినా చిన్న వస్తువు అయినా, ఒక వస్తువు టు వస్తువు, కమోడిటీ సి టు సి ఎకానమీ అంటున్నారు. సో విభజించడానికి కుదరకపోవడము, వీలు లేకపోవడము. తర్వాత చూసినట్లయితే వస్తువులను కొలవడానికి ఎలాంటి ప్రామాణిక కొలమానం అంటూ లేదు ఆ రోజుల్లో. సో వస్తువులను కొలవడానికి ప్రామాణిక కొలమానం లేదు. సో తర్వాత చూసినట్లయితే మనము వస్తువులను విభజించడానికి వీలు లేకపోవడం అనేటువంటి దాన్ని చూసినట్లయితే వాయిదాల చెల్లింపు కూడా ఈ పద్ధతిలో వీలు కాదు. వాయిదా చెల్లింపు వీలు కాదు. ఇవి బార్టర్ సిస్టమ్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్. బార్టర్ సిస్టంలో ఉండేటువంటి సమస్యలు, బార్టర్ సిస్టమ్ ఎదుర్కొనేటువంటి సమస్యలు చూసినప్పుడు కోరికలు ఏకీభవించవు, కాలము ఏకీభవించదు, వస్తువులను విభజించడానికి వీలు లేదు, ప్రామాణిక కొలమానం లేదు, వస్తువు ఎంత దాని ధర ఎంత అనేటువంటి విభజించడానికి ఎలాంటి ప్రామాణిక కొలమానం లేదు, వాయిదా చెల్లింపు అసలుకే వీలు కాదు. సో ఇవి రకరకాలుగా ఈ బార్టర్ సిస్టంలో మనకు ప్రాబ్లమ్స్ కనపడ్డాయి. ఆ తర్వాత మనిషి యొక్క ఆలోచన పరిధి పెరిగి అతని యొక్క కోరికలు అపరిమితమై ఈ వస్తు మార్పిడి పద్ధతికి స్వస్తి పలకాల్సి వచ్చింది. మరి ఈ ప్రాబ్లమ్స్తో ఉండేటువంటి వస్తు మార్పిడి పద్ధతి కొద్ది రోజుల తర్వాత అంతరించిపోయింది. ద్రవ్యం అనేటువంటి ఒక సాధనం వచ్చింది. అంటే వస్తువు నుంచి వస్తువు తీసుకునేటప్పుడు కొన్ని వస్తువులకు ప్రామాణికంగా ద్రవ్యం అనేటువంటి ఒక సాధనాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ద్రవ్యం అంటే ఏంటి, ద్రవ్యం యొక్క నిర్వచనాలు ఏంటి మనం తెలుసుకుందాం. సో ద్రవ్యాన్ని తెలుసుకోవడానికి ముందు ద్రవ్యం అనేటువంటిది సృష్టించడానికి సృష్టించక ముందు ఏముండేదయ్యా అంటే బార్టర్ సిస్టమ్ ఉండేది. ఈ బార్టర్ సిస్టంలో వస్తువులు మార్పిడి చేసుకునేటువంటి వాళ్ళు దీన్ని C2C ఎకానమీ అంటారు. అంటే కమోడిటీ టు కమోడిటీ ఎకానమీ సిస్టమ్ అని చెప్పేవాళ్ళు. ఇది కొంతవరకు మనుషుల కోరికలను సంతృప్తిపరిచింది. కానీ నాగరికత అభివృద్ధి చెందిన తర్వాత మనిషికి పెరిగేటువంటి కోరికలను ఇది సంతృప్తి పరచలేకపోయింది. మరి రాను రాను ఈ సమస్యలతో సతమతమై ఈ బార్టర్ వ్యవస్థ అనేటువంటిది అంతరించిపోయి ద్రవ్యము అనేటువంటి సాధనం వచ్చింది. మరి ద్రవ్యము అంటే ఏంటి, దీని మీద ఎవరెవరు నిర్వచనం ఇచ్చారు, క్రౌదర్ అనేటువంటి వాడు ఏం చెప్తున్నాడు ద్రవ్యం గురించి, ద్రవ్యం యొక్క నిర్వచనాలు ఎలా ఉన్నాయనేటువంటి దాన్ని మనం చూద్దాం. ఈ చాప్టర్లో క్రౌదర్ అనేటువంటి పేరు అభ్యర్థులు ఎప్పుడు మర్చిపోకూడదు. సో ఇతను ప్రత్యేకంగా వస్తూనే ఉంటాడు. మరి ద్రవ్యం యొక్క నిర్వచనం ఫస్ట్ క్రౌదర్ ప్రకారం చూద్దాం. అతి ముఖ్యమైనటువంటి మానవ కల్పనలో ద్రవ్యం ఒకటి అన్నాడు. అతి ముఖ్యమైనటువంటి మానవ కల్పనలో ద్రవ్యము ఒకటి. ప్రతి శాస్త్రంలో ముఖ్యమైనటువంటి కల్పన ఒకటి ఉంటుంది. ఉదాహరణకు యంత్రశాస్త్రం. సో యాంత్రిక శాస్త్రంలో చక్రం అనేటువంటిది, అదేవిధంగా విజ్ఞాన శాస్త్రంలో నిప్పు అనేటువంటిది, రాజనీతి శాస్త్రంలో ఓట్ అనేటువంటిది. సో ఇవి ఇక్కడ మనం ద్రవ్యం అనేటువంటి డెఫినేషన్ చూస్తే క్రౌదర్ అనేటువంటి వాడు చెప్తున్నాడు. క్రౌదర్ అనేటువంటి వాడి నిర్వచనం ప్రకారం క్రౌదర్ ఏమంటున్నాడయ్యా అంటే అతి ముఖ్యమైనటువంటి మానవ కల్పనలో ద్రవ్యం ఒకటి అంటున్నాడండి. అతి ముఖ్యమైనటువంటి మానవ కల్పనలో ద్రవ్యం ఒకటి. ఇంతటితో ఆగలేదు. ఈయన ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, అతి ముఖ్యమైనటువంటి మానవ కల్పనలో ద్రవ్యం ఒకటి అంటున్నాడు. అంతేకాకుండా ప్రతి శాస్త్రంలో ఒక కల్పన అనేటువంటిది ఉంటుంది. ప్రతి శాస్త్రంలో ముఖ్యమైనటువంటి ఒక కల్పన ఉంటుంది.
సో ఇది కూడా ప్రతి శాస్త్రంలో ముఖ్యమైనటువంటి కల్పన ఒకటి ఉంటుంది. అని దీనికి ఈయన ఉదాహరణ కూడా చెప్తున్నాడండి. ప్రతి శాస్త్రంలో ముఖ్యమైనటువంటి కల్పన. సో యాంత్రిక శాస్త్రం తీసుకుంటే చక్రం అనేటువంటిది ఉంటుంది. యాంత్రిక చక్రం లేకుండా యాంత్రిక శాస్త్రం ఉండదు. యంత్రాలకు సంబంధించి ఏదైనా చూసినా, మిషనరీకి ఏది చూసినా కానీ వీల్ అనేటువంటిది ఉండాలి, చక్రం అనేటువంటిది ఉండాలి అంటున్నాడు. విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది నిప్పు ముఖ్యం. సో విజ్ఞాన శాస్త్రం తీసుకున్నట్లయితే నిప్పు అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి కల్పనగా చెప్పుకుంటారు. రాజనీతి శాస్త్రం తీసుకున్నట్లయితే ఓటు అనేటువంటి దాన్ని అతి ముఖ్యమైనటువంటి కల్పనగా తీసుకుంటారు. రాజనీతి శాస్త్రం తీసుకున్నట్లయితే ఓటు అనేటువంటి దాన్ని అతి ముఖ్యమైనటువంటి కల్పనగా భావించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ శాస్త్రాలకి యాంత్రిక శాస్త్రానికి చక్రం ఎలాగో, విజ్ఞాన శాస్త్రానికి నిప్పు ఎలాగో, రాజనీతి శాస్త్రానికి ఓటు ఎలాగో, ఆర్థిక శాస్త్రానికి ద్రవ్యం అలాంటిది, ఆర్థిక శాస్త్రానికి ద్రవ్యం అలాంటిది అన్నాడండి. ఎవరన్నారు ఈ మాట? క్రౌథర్ అనేటువంటి ఆర్థికవేత్త అన్నాడు. క్రౌథర్ అనేటువంటి ఆర్థికవేత్త ద్రవ్యానికి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటయ్యా అంటే, క్రౌథర్ ఏమంటున్నాడంటే అతి ముఖ్యమైనటువంటి మానవ కల్పనలో ద్రవ్యం ఒకటి. సో ప్రతి శాస్త్రంలో ఒక ముఖ్యమైనటువంటి నవకల్పన ఉంటుంది. ఆ కల్పనల యాంత్రిక శాస్త్రం తీసుకుంటే చక్రమని, రాజనీతి శాస్త్రం విజ్ఞాన శాస్త్రం తీసుకుంటే నిప్పని, రాజనీతి శాస్త్రం తీసుకుంటే ఓటు అని ఎలాగో, ఆర్థిక శాస్త్రం తీసుకుంటే ద్రవ్యం అనేటువంటి దాన్ని అలాంటిదే అన్నటువంటి మాట మన క్రౌథర్ అనేటువంటి ఆర్థిక శాస్త్రవేత్త తెలియజేయడం అనేటువంటిది జరిగింది. మరి మనీ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, లాటిన్ పదమైనటువంటి మనేటా అనేటువంటి ప్లేస్లో నుంచి వచ్చిందండి. మనీ అనేటువంటిది ఎలా వచ్చిందయ్యా అంటే, మనీ అనేది లాటిన్ వర్డ్ అయినటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. లాటిన్ పదమైనటువంటి మనేటా అనేటువంటి పదం నుంచి వచ్చిందండి. వాస్తవానికి ఈ మనేటా అనేటువంటిది ఒక దేవత పేరండి. ఈ మనేటా అనేటువంటి దేవాలయంలో నాణ్యాలను ముద్రించేవారంట. ఈ మనేటా అనేటువంటి దేవాలయంలో నాణ్యాలను ముద్రిస్తున్నారు కాబట్టి అప్పటి నుంచి నాణ్యాలకు మనీ అనేటువంటి పేరు వచ్చింది. సో మనీ అనేటువంటిది ఎలా వచ్చిందయ్యా అంటే, లాటిన్ పదమైనటువంటి మనేటా నుంచి వచ్చింది. ఈ మనేటా అనేటిది ఏంటంటే లాటిన్లో ఒక దేవాలయం, ఒక దేవత పేరు. ఆ దేవాలయంలోనే నాణ్యాలను ముద్రించడం అనేటువంటిది జరిగి ఉండేది. సో ఆ విధంగా ఈ మనీకి మనేటా అనేటువంటి పేరు రావడం వచ్చిందంటే, ఆ ఆలయంలోనే నాణ్యాలను ముద్రించడం వల్లనే మనేటా అనేటువంటి పేరు వచ్చింది. మరి వాకర్ అనేటువంటి ఇంకొక ఆయన ఉన్నారు. సో క్రౌథర్ ఏమో అతి ముఖ్యమైనటువంటి మానవ నవకల్పనలో ద్రవ్యం ఒకటి అన్నాడు. మరి వాకర్ అనేటువంటి వారు ఏం చెప్తున్నారో ద్రవ్యం యొక్క నిర్వచనం చూద్దాం. ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం అని వాకర్ అన్నాడు. సో మనీ ఈజ్ వాట్ మనీ డస్ ద వర్కింగ్ అన్నాడు ఆయన. సో వాకర్ గారి నిర్వచనం చూద్దాం. సో ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం అని వాకర్ తెలియజేశారు. వాకర్ అనేటువంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఉన్నారు. వీరు ద్రవ్యానికి నిర్వచనం ఇస్తున్నారు. ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం. ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం. ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో దాన్ని ఏమంటే అదే ద్రవ్యం అని పిలవడం అనేటువంటి జరుగుతుంది. సో ఇది ఎవరు చెప్పారు? అకార్డింగ్ టు వాకర్. సో వాకర్ అనేటువంటి వారు మనకి ద్రవ్యానికి ఇచ్చినటువంటి నిర్వచనం, వాకర్ అనేటువంటి వారు ద్రవ్యానికి ఎలాంటి నిర్వచనం ఇచ్చారయ్యా అంటే, ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో దానినే ద్రవ్యం అని
అంటున్నారు. వీరి తర్వాత సెలిగ్మాన్ అనేటువంటి ఇంకొకరు వచ్చారు. వీరు ద్రవ్యానికి ఏ విధమైనటువంటి నిర్వచనం ఇస్తారో చూద్దాం. సెలిగ్మాన్ ప్రకారం చూసినట్లయితే సర్వాంగీకారం పొందినటువంటి వస్తువే ద్రవ్యము అన్నారు. సెలిగ్మాన్ ఏమన్నాడు? సర్వాంగీకారం పొందినటువంటి వస్తువే ద్రవ్యం అన్నాడు. సర్వాంగీకారం పొందిన వస్తువే ద్రవ్యం అన్నాడు. సో ద్రవ్యం యొక్క నిర్వచనాలు చూస్తున్నాం. సో వాకర్ నిర్వచనం, వాకర్ ఏమన్నాడు? ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం అన్నాడు. సో సెలిగ్మాన్ ఏమంటున్నారు? సర్వాంగీకారం పొందిన వస్తువే ద్రవ్యం అని అంటున్నారు. సర్వాంగీకారం పొందినటువంటి వస్తువే ద్రవ్యము అని అంటున్నారు. వీరి తర్వాత క్రౌథర్ అనేటువంటి ఇంకొక శాస్త్రవేత్త వచ్చాడు. ఇంకొక ఆర్థికవేత్త క్రౌథర్ అనేటువంటి ఇంకొక ఆర్థికవేత్త వచ్చారు. సో వీరిచ్చినటువంటి నిర్వచనం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆ విధంగా ఫేమ్ కూడా అయింది. మరి వీరేమంటున్నారంటే వినిమయ సాధనంగా సర్వాంగీకారము పొందిన విలువల కొలమానంగా ఉపయోగపడేటువంటిదే ద్రవ్యము అంటారంట. క్రౌథర్ ఏమంటున్నాడయ్యా అంటే వినిమయ సాధనంగా సర్వాంగీకారము పొంది విలువల కొలమానంగా ఉపయోగపడేటువంటి దాన్ని ద్రవ్యము అంటున్నారు. వినిమయ సాధనంగా సర్వాంగీకారం పొంది ఇటు వరకు ఒక్కసారాగా వినిమయ సాధనం అంటే ఏంటంటే ఉపయోగించుకోవడానికి ఉపయోగపడేటువంటిది, ఉపయోగించుకునేటువంటి విధంగా ఉండేటువంటిది. అది మళ్ళీ సర్వాంగీకారం పొంది ఉండాలంటే వాడుకలో ఉండాలి, అందరి అంగీకారం పొంది ఉండాలి. సర్వాంగీకారం పొంది విలువల కొలమానంగా ఉండాలి. విలువల కొలమానంగా ఉండేదానినే మనీ అని అంటున్నారు, లేదా ద్రవ్యము అని అంటున్నారు. మరీ ఆర్ ద్రవ్యం అని అంటారు. ఇది ఎవరు చెప్పినటువంటి డెఫినేషను? క్రౌథర్ చెప్పినటువంటి డెఫినేషన్. ఇది బెస్ట్ డెఫినేషన్ ఫర్ మనీ అని మనం చెప్పవచ్చు. ఏం చెప్తున్నాడయ్యా క్రౌథర్ అంటే వినిమయ సాధనంగా సర్వాంగీకారము పొంది విలువల కొలమానంగా ఉండేటువంటి దానినే ద్రవ్యం అని అంటారు. వినిమయ సాధనంగా అంటే ఉపయోగపడేటువంటి ఒక సాధనంగా, ఆ సాధనం ఎలా ఉండాలి? ఉపయోగించుకోవడానికి పనికొచ్చి రావాలి, సర్వాంగీకారం పొంది ఉండాలి. థర్డ్ కండిషన్ ఏం చెప్తున్నాడు? విలువకు కొలమానంగా ఉండాలి. ఏదైతే విలువ ఉంటుందో ఆ విలువ కొలమానం ఉండాలి, ఉపయోగించుకోవడానికి ఉపయోగపడాలి, మళ్ళీ సర్వాంగీకారం పొంది ఉండాలి. అలాంటిదే ద్రవ్యం అంటారు. అటువంటి దానికే ద్రవ్యత్వం ఉంటుంది అంటుంది. సార్ వీరి తర్వాత మిల్టన్ ఫ్రీడ్మాన్ అని ఇంకొక అతను వచ్చారు. మిల్టన్ ఫ్రీడ్మాన్. సో ఈ మిల్టన్ ఫ్రీడ్మాన్ అనేటువంటి వారు ఏం చెప్తున్నారయ్యా అంటే తాత్కాలిక కొనుగోలు శక్తిని ఇచ్చేటువంటి దాన్నే ద్రవ్యము అంటారు. ద్రవ్యము తాత్కాలిక కొనుగోలు శక్తిని ఇచ్చును అని వీరు మాట్లాడుతున్నారు. సో ద్రవ్యం తాత్కాలిక కొనుగోలు శక్తినిచ్చును. సో ఈ మిల్టన్ ఫ్రీడ్మన్ ఏమంటున్నారంటే ద్రవ్యం అనేది తాత్కాలికంగా కొనుగోలు శక్తినిచ్చేటువంటి ఒకానొక సాధనము అంటున్నారు. సో వాకర్ ప్రకారం చూస్తే ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం అని వాకర్ అంటున్నారు. సేలింగ్ మ్యాన్ చూస్తే సర్వాంగీకారం పొందినటువంటి వస్తువే ద్రవ్యమని సేలింగ్ మ్యాన్ అంటున్నాడు. క్రౌథర్ చూసినట్లయితే వినిమయ సాధనంగా సర్వాంగీకారం పొంది విలువల కొలమానంగా ఉండేటువంటి దానిని మనీ లేదా ద్రవ్యం అంటారని క్రౌథర్ చెప్తున్నారు. ఇక మిల్టన్ ఫ్రీడ్మాన్ అనేటువంటి వారి నిర్వచనం ఎలా ఉందయ్యా అంటే ద్రవ్యం అనేటువంటిది తాత్కాలిక కొనుగోలు శక్తిని ఇచ్చును, ద్రవ్యం అనేటువంటిది తాత్కాలిక కొనుగోలు శక్తిని ఇచ్చును అనేటువంటి దాన్ని బట్టి వీరు డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మనం కాన్సెప్ట్ చూసినట్లయితే ద్రవ్యము
2 రకాల విధులను నిర్వహిస్తుంది అంటున్నారండి. ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్లో వీటిలో అన్నిట్లో బాగా చూసినట్లయితే సర్వాంగీకారం పొందింది అనేటువంటి పదం చాలామంది సర్వాంగీకారం పొందింది అని అంటే సెయిలింగ్ మ్యాన్ చెప్పిన దాంట్లో సర్వాంగీకారం పొందినటువంటి పొందిన వస్తువే ద్రవ్యం అంటున్నారు. క్రౌదర్ చెప్పిన దాంట్లో సర్వాంగీకారం పొందినటువంటి వస్తువే ద్రవ్యం అనబడుతుంది అంటున్నారు. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ చూసినట్లయితే వినిమయ సాధనంగా వెలువల కొలామానంగా ఉండేటువంటి దాన్ని చెప్తున్నారు. మరి వీటినన్నిటినీ చేసినప్పుడు ద్రవ్యం యొక్క విధులు అన్నటువంటి దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. ద్రవ్యం యొక్క విధులు తెలుసుకోవడానికి బిఫోర్ ద్రవ్యం యొక్క నిర్వచనాల్ని ఒకసారి పరిశీలిద్దాం. ద్రవ్యం అనేటువంటిది ద్రవ్యం సృష్టించడానికి ముందు బార్టర్ సిస్టమ్ ఉండేటువంటిది. బార్టర్ సిస్టము అంతరించిపోయిన తర్వాత ద్రవ్యం అనేటువంటి దాన్ని వచ్చింది. క్రౌదర్ అనేటువంటి వారు ద్రవ్యమైనటువంటి ద్రవ్యాన్ని ముందుగా నిర్వచించినటువంటి వారు అని చెప్పవచ్చును. ఈ క్రౌదర్ చూసినట్లయితే ముఖ్యమైనటువంటి మానవ కల్పనలో ద్రవ్యం ఒకటని చెప్పారు. అతి ముఖ్యమైనటువంటి మానవ కల్పనలో ద్రవ్యం ఒకటని క్రౌదర్ చెప్పడం జరిగింది. ఆయన దానికి ఉదాహరణగా చెప్తూ యాంత్రిక శాస్త్రంలో చక్రం ఎంత ముఖ్యమో, రాజనీతి శాస్త్రంలో ఓటు ఎంత ముఖ్యమో, విజ్ఞాన శాస్త్రంలో నిప్పు ఎంత ముఖ్యమో, ఆర్థిక శాస్త్రానికి ద్రవ్యం అంత ముఖ్యమని ఇది ఒక నూతన ముఖ్యమైనటువంటి కల్పన అని శ్రీ క్రౌదర్ గారు అభిప్రాయపడ్డారు. వారి తర్వాత చూసినట్లయితే వాకర్ అనేటువంటి ఇంకొక ఆయన వచ్చారు. ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యమని వాకర్ చెప్పాడు. తర్వాత చూసినట్లయితే ఆయన తర్వాత సెయిలింగ్ మ్యాన్ అనేటువంటి వారు ఇంకొకరు వచ్చారు. సర్వాంగీకారం పొందినటువంటి వస్తువే ద్రవ్యం అన్నారు. మళ్ళీ క్రౌదర్ వచ్చారు. క్రౌదర్ 2 రకాలైనటువంటి నిర్వచనాలు ఇచ్చారు. క్రౌదర్ ఫస్ట్ నిర్వచనం ఇచ్చినప్పుడు ఏమన్నారు? మానవ కల్పనలో అతి ముఖ్యమైనటువంటి కల్పన అన్నారు. దీన్ని అతి ముఖ్యమైనటువంటి కల్పన అన్నారు మానవ కల్పనలో. అదేవిధంగా వినిమయ సాధనంగా సర్వాంగీకారము పొంది వెలువల కొలమానంగా ఉండేటువంటిదే ద్రవ్యమని క్రౌదర్ అంటున్నారు. వారి తర్వాత చూసినట్లయితే మిల్టన్ ఫ్రీడ్మన్ అనేటువంటి వారు వచ్చారు. ద్రవ్యం అనేటువంటిది తాత్కాలిక కొనుగోలు శక్తినిచ్చును అని మిల్టన్ ఫ్రీడ్మన్ అనేటువంటి వారు చెప్పారు. మరి ద్రవ్యం యొక్క విధులను చూసినట్లయితే ఈ ద్రవ్యం అనేటువంటిది 2 రకాలైనటువంటి విధులను నిర్వహిస్తుంది. ఆ 2 రకాలైనటువంటి విధులు ఏంటి అన్నటువంటి చూద్దాం.